ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతూనే ఉంటుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారినప్పటికీ భవిష్యత్తు రాజకీయాల గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రముఖ న్యాయవాది, సామాజిక విశ్లేషకుడు జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో అధికారం మార్పిడి జరిగినప్పుడు పాత కక్షలను పక్కన పెట్టడం లేదా రాజకీయ వ్యూహాల్లో భాగంగా వెనక్కి తగ్గడం చూస్తుంటాం. కానీ జాడా శ్రవణ్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేయడమే కాకుండా అప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2029లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఉదార స్వభావంతో గతంలో జరిగిన పొరపాట్లను లేదా అన్యాయాలను క్షమించి వదిలిపెట్టినా తాను మాత్రం వ్యక్తిగతంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనే శ్రవణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ధర్మం, న్యాయం గెలవాలంటే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోరాటం కేవలం అధికారం కోసం మాత్రమే కాదని ఇది వ్యవస్థల ప్రక్షాళన కోసం చేస్తున్న యుద్ధమని ఆయన అభివర్ణించారు. ఈ లక్ష్యం కోసం ఆయన ఎంతటి ఖర్చుకైనా వెనకాడబోనని ప్రకటించడం గమనార్హం. రాబోయే ఎన్నికల ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఒక సాధారణ పౌరుడిగా లేదా ఒక సామాజిక కార్యకర్త ఎంతటి భారీ వ్యయం చేస్తానని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోవడమే అని అర్థమవుతుంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేర్కొన్న చంద్రబాబుకు అదే స్థాయిలో సమాధానం చెప్పాలంటే బలమైన ప్రచార అస్త్రాలు అవసరమని ఆయన భావిస్తున్నారు. ఈ వందల కోట్లను కేవలం ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లడానికి, క్షేత్రస్థాయిలో ఉన్న అన్యాయాలను ఎండగట్టడానికి ఉపయోగిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాడా శ్రవణ్ కుమార్ గత కొంతకాలంగా దళిత హక్కుల కోసం అలాగే రాజ్యాంగబద్ధమైన విలువల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను టీడీపీ నాయకత్వంతో తీవ్ర విభేదాలు తలెత్తాయి. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు తనను వ్యక్తిగతంగా గాయపరిచాయని, అందుకే 2029 ఎన్నికలను ఒక సవాల్గా తీసుకున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన తాను మాత్రం చట్టపరంగా, రాజకీయంగా చంద్రబాబును వెంటాడుతానని ఆయన చెప్పడం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారబోతున్నాయో సూచిస్తుంది. రాజకీయాల్లో నాయకుడు మారుతుంటారు కానీ సిద్ధాంతాలు మారకూడదని నమ్మే శ్రవణ్ తన పోరాటాన్ని కేవలం ఒక వ్యక్తిపై ద్వేషంగా కాకుండా ఒక రాజకీయ విధానంపై యుద్ధంగా చిత్రీకరిస్తున్నారు. ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న మాట రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తుంది. అంతటి భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లేదా ఆ స్థాయి ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఏదేమైనా 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ జాడా శ్రవణ్ కూడా ఇచ్చిన ఈ వార్నింగ్ అటు అధికార కూటమిలోనూ ఇటు ప్రతిపక్ష వైకాపాలోనూ హాట్ టాపిక్గా అయింది. జగన్ అనుమతితో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక కార్యాచరణకు ఆయన సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేక క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.